నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన బాలబాలికలు జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలి, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచన। ఘనంగా జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం, నూతన కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ వెంకటేశ్వరరావు। జంగారెడ్డిగూడెంలో జరిగిన సిపిఎం జిల్లా శిక్షణ తరగతులను విజయవంతం చేయాలి, పార్టీ శ్రేణులకు సిపిఎం జిల్లా కార్యదర్శి రవి పిలుపు। తొలి ఏకాదశిని పురస్కరించుకుని పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహణ, పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు। కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన బాలబాలికలు కష్టపడి చదివి జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సూచించారు। ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో పీఎం కేర్ లబ్ధిదారులతో కలెక్టర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా బాలబాలికల యొక్క స్థితిగతుల గురించి తెలుసుకున్నారు। అనంతరం ఆమె మాట్లాడుతూ కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన బాలబాలికలు ధైర్యంతో ముందుకు వెళ్లాలన్నారు। ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు। ఏ విధమైన ఇబ్బందులు ఎదురైనా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు। ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు। చెప్పండి, ఎవరన్నా అట్లా చెప్తే ఏమైనా చెప్తున్నాను మిమ్మల్ని ఉంటే నాకు చెప్పండి, ఓకేనా? మీకు కూడా ఫైనాన్షియల్ పరంగా ఎవ్రీ రూపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా హార్డ్ వర్క్ చేసే మనకి ఆ డబ్బులు వస్తున్నాయి కాబట్టి దాని ఒక ఇంపార్టెన్స్ కూడా కావాలి। మరి ఎల్టీఎం గారు మీరు ఏమి పుస్తకాలు ఇస్తారు, ఒక 5-10 minutes కేటాయిస్తే ఎట్లా మనం ఖర్చు సేవ్ చేయాలి, హౌ టు హ్యాండిల్ మనీ, బికాస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అపోలో అంటే ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి, ఏమి లేదంటే ప్లీజ్ లెట్ మీ గో। ఏమి లేవా ఇంకా బాగా చూసుకోండి। అందరికీ చెప్పాను, ఒక టార్గెట్ ఇచ్చాను మా పిల్లలకి, అందరూ ఫస్ట్ ర్యాంక్ తీసుకోవాలి అండ్ అందరూ ప్రామిస్ చేసి ఉన్నారు। నెక్స్ట్ టైం మీటింగ్ నేను 1 year అందులోపల ఎగ్జామ్ లో అంతా బాగా పర్ఫామ్ చేసి నేను ఫస్ట్ ర్యాంక్ తీసుకున్నాను, ఫస్ట్ ర్యాంక్ కోసం ట్రై చేసి అందరూ చెప్పాల్సింది। ఆల్ ఆఫ్ యూ ప్రామిస్డ్, అంతే కదా? ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్। సో ఐఎమ్ వెరీ హ్యాపీ। నా నంబర్ కూడా మీ గార్డియన్స్ తోటి కూడా షేర్ చేసుకోవద్దు ఆ నంబర్ని। సో మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే నాకు చెప్పడానికి కోసం మీటింగ్ ఇస్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ టు సే? అదే చేయండి, ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన స్వచ్ఛంద సేవా సంస్థగా పేరుగాంచిన రోటరీ క్లబ్ ప్రతిష్టను మరింత పెంచే విధంగా కార్యవర్గ సభ్యులు పనిచేయాలని రోటరీ జిల్లా 3020 గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు సూచించారు। జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ 2024-25 సేవా సంవత్సరానికి సంబంధించి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది। పట్టణంలోని రోటరీ హాల్లో జరిగిన ఈ సమావేశంలో గవర్నర్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। నూతన అధ్యక్షునిగా ఉడా రామ్ గోపాల్,
కార్యదర్శిగా భవిరిశెట్టి హనుమాన్ తిలక్తో కూడిన నూతన కార్యవర్గంచే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ స్థాయిని మరింత పెంచే విధంగా నూతన కార్యవర్గ సభ్యులు పనిచేయాలని సూచించారు. తొలుత రోటరీ వ్యవస్థాపకులు పాల్ హ్యారిస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ దాకారపు కృష్ణ, సభ్యులు పాలపర్తి శ్రీనివాస్, చామర్తి శ్రీరాములు, ధనకుమార్, కొమ్ముకోరి నాగేశ్వరరావు, పడాల సూర్యనారాయణ రెడ్డి, ఐనాపర్తి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఎన్నో అవార్డులు పుచ్చుకొని అక్కడి వరకు వందన సమర్పణ. సెక్రటరీ కొమ్ముగూరు నాగేశ్వరరావు గారు, వైస్ ప్రెసిడెంట్ ట్రెజరర్ బండారు సత్యనారాయణ గారు, ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ రొంగల దేవి ప్రసాద్, క్లబ్ ఫౌండేషన్ చైర్ మల్లాది సీతారామరావు గారు, క్లబ్ ట్రైనర్ బండారు సత్యనారాయణ శ్రీరాములు గారు, క్లబ్ మెంబర్షిప్ చైర్ గణిత ఆనందప్రసాద్ గారు, క్లబ్ హ్యాపీ స్కూల్ చైర్ ఐనపర్తి చంద్రశేఖర్ గారు, పబ్లిక్ ఇమేజ్ చైర్ పాలపతి శ్రీనివాస్ గారు, కర్పూరం గౌరయ్య గుప్తా గారు, క్లబ్ యూత్ సర్వీస్ చైర్ రాఘవరాజు ఆదివిష్ణు గారు, క్లబ్ గ్రాండ్స్ చైర్ దాకారపు క్లబ్ ఉమెన్స్ చైర్ రేణుకా గారు, క్లబ్ మెడికల్ అండ్ హెల్త్ చైర్ గూడూరు రాజేష్ గారు, క్లబ్ ఎన్సిడి చైర్ పెద్దిరాజు గారు, క్లబ్ గ్రీటింగ్ చైర్ పివి కృష్ణారావు గారు. భవిరిశెట్టి తిలక్ గారికి, శ్రీరాములు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ కొత్త ఎవరైతే బోర్డు వచ్చారో ఆ బోర్డు నూతన బోర్డు కూడా అలాగే మీరు ఓత్ ఇచ్చారు కాబట్టి అంటే మీరు ప్రెసిడెంట్కి మీరు ప్రామిస్ చేశారు ఈయనంతా కూడా మేము చేస్తామనేసి. ఇందాక మన అన్న ధనకుమార్ గారు అన్నారు ఇలాంటి సాంప్రదాయం ఇప్పటివరకు ఎప్పుడూ చేయలేదని. బట్ సాంప్రదాయం మనకి రోటరీలో యాక్చువల్గా ఉన్నది. ఎందుకోసం అంటే మనం ఎస్పెషల్లీ మన ఇండియన్స్ని మనం దేన్ని నమ్ముతాం అంటే ప్రమాణాన్ని నమ్ముతాం. సో యాజ్ ఎ ప్రెసిడెంట్గా నేను ఓట్ చేసినప్పుడు ప్రెసిడెంట్ సెక్రటరీ నాకు పూర్తి సహకారం అందిస్తానని వీళ్ళు చెప్తారు. ఈ టీం అంతా కలిసి వీళ్ళకి సహకారం అందిస్తానని మనం చెప్పుకుంటూ మనం చేస్తాం అనమాట. అది మంచి సాంప్రదాయం. అప్పుడు మీకు కూడా ఏమవుతుందంటే ఎస్ నా రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నాను అన్న ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది అనమాట. అది 1905 సంవత్సరంలో రోటరీ ఇంటర్నేషనల్ ప్రారంభమయ్యి ఇప్పటివరకు 119 సంవత్సరాలు గడిచిన తర్వాత మన విజయనగరం మన ప్రజలు మన డిస్ట్రిక్ట్ని 3020 అంటాం కదా. డిస్ట్రిక్ట్ 3020 అన్నది ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు ఉన్న 84 క్లబ్లకి 84 మంది ప్రెసిడెంట్స్ ఉంటారు. 84 మంది ప్రెసిడెంట్స్కి కలిపి ఒక లీడర్ని గవర్నర్ అంటారు. ఇలాంటి గవర్నర్ ఇండియా అండ్ శ్రీలంక అండ్ నేపాల్తో కలుపుకొని మనకు 44 మంది ఉంటారు. 200 కంట్రీస్లో ఏదైతే రోటరీ ఇంటర్నేషనల్ ఉన్నదో త్రూఅవుట్ ది వరల్డ్ 535 మంది ఉంటారు. అంటే ఈ క్షణంలో నా బ్యాచ్మేట్స్ ఎవరైతే అనుకుంటున్నామో ప్రపంచం అంతా కలిపి 535 మంది ఉంటారు. సిపిఎం జిల్లా శిక్షణా తరగతులు ఈ నెల 18, 19, 20 తేదీల్లో జంగారెడ్డిగూడెం పట్టణంలోని రోటరీ హాల్లో నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి తెలిపారు. పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే శిక్షణా తరగతుల్లో పార్టీ రాష్ట్ర ప్రతినిధులు పాల్గొని పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తారన్నారు. కావున పార్టీ శ్రేణులు ఈ శిక్షణా తరగతులను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పి సూర్యారావు, ఎం జీవరత్నం, జి సూర్యకిరణ్, ఏ ప్రభాకర్ రావు, పిల్లి చంటి తదితరులు పాల్గొన్నారు. ఏ రవి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి. రేపు ఎల్లుండ అవతల ఎల్లుండ 18, 19, 20 తేదీలో మన స్థానిక జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్లో సిపిఎం పార్టీ జిల్లా విస్తృత సమావేశాలు, జిల్లా కమిటీ సెక్రటేరియట్ సమావేశాలు
జరుగుతున్నాయి. నూతన ప్రభుత్వాలు వచ్చినాయి. ప్రజలు అన్ని పార్టీలు ఊహించిన దానికంటే అత్యధిక మెజార్టీతో గెలిచారు. దీని మీద ప్రజలు చాలా ఆసక్తిగాను చాలా ఆశలతోటి ఉన్నారు. వాళ్ళ కోరికలు సమస్యలు తీరుస్తారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వాలు పరిపాలన చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ కోరుతా ఉంది. ప్రత్యేకించి ఈ ఏలూరు జిల్లాలో పోలవరం నిర్వాసితుల సమస్య చాలా ప్రధానంగా ఉంది. ఇంతవరకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే జలవనరుల శాఖ మంత్రి గారు కానీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి మాట్లాడారు తప్ప ఇంతవరకు నిర్వాసితుల పునరావాసం కోసం మాట్లాడలేదు. ఇది ప్రత్యేకించి 7 మండలాలకు సంబంధించిన సమస్య కాబట్టి దీని మీద వాళ్ళు ప్రకటించిన శ్వేతపత్రంలో కూడా పోలవరం నిర్వాసితులు అంటే ప్రజలు లేరు కాబట్టి ప్రజలు ఉండేలాగా మీ పరిపాలన ఉండాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ ప్రాంతంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం సమస్య కానీ గ్రీన్ ఫీల్డ్ సమస్య కానీ అలాగే ఈ ప్రాంతంలోనే చింతలపూడి పాత తాలూకాలోనే అత్యధిక అసైన్మెంట్ భూములు ఉన్నాయి. దాదాపు 25,000 ఎకరాలు పాత చింతలపూడి తాలూకాలో ఉన్నాయి. ఇంకా జంగారెడ్డిగూడెం మండలంలో కూడా 7-8,000 ఎకరాల భూములు ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్యాక్రాంతం అయినాయి. ఈ ప్రభుత్వం వాటిని తిరిగి పేదలకు అప్పచెప్తుందని చెప్పేసి అలాగే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడమే కాదు ఏదైతే 535 జీవో నెంబర్ ఉందో దాని ప్రకారంగా అసైన్మెంట్ భూములు కొంతమంది కట్టబెట్టే పద్ధతులు ఉన్నాయో ఆ జీవోను కూడా రద్దు చేసి ఆ భూముల్ని పేదలకు అప్పచెప్తారని చెప్పేసి కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే పట్టణపాలెం దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి సమస్య కానీ ఇంకా ఇలాంటి అనేక సమస్యలు ఈ ప్రాంతంలోనే పట్టణంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మీద చర్చించి రాబోయే కాలంలో ఈ సమస్యల పరిష్కారం చేయమని ఈ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసేదానికోసం ప్రభుత్వ స్పందన బట్టి అవసరమైతే దానికి తగ్గ పోరాటాలకి ఉద్యమాలకి కూడా సిద్ధమయ్యేదానికి సంబంధించిన చర్చలు చేసేదానికి ఈ 3 రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతున్నాయి. దీనికి పార్టీ రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు గారు అలాగే మంత్రి సీతారాం గారు ఇంకా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఉన్నటువంటి ప్రధాన నాయకత్వం అంతా కూడా హాజరవుతుంది. వీటిని ప్రజలందరూ సహకరించి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాత గిరిపై వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశిని పురస్కరించుకొని స్వామివారిని విశిష్టంగా అలంకరించారు. దీంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ తొలి ఏకాదశికి ఎంతో విశిష్టత ఉందన్నారు. దీంతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశామన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మానికాల రాంబాబుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి గోదా సమేత భక్తశ్రమానస్య సహ కుటుంబస్య బాంధవస్య సపరివార జై శ్రీమన్నారాయణ. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆలయంలో ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్వామివారి యొక్క నిత్య ఆరాధన అనంతరం భక్తులకు సర్వదర్శనము హారతి అష్టోత్తర పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాక ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా విశేష ప్రసాద వితరణ కూడా ఆలయం వారి యొక్క అధికారుల యొక్క ఆధ్వర్యంలో విశేష ప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు మనకి తొలి ఏకాదశి సందర్భంగా చాతుర్మాస దీక్షకి ప్రారంభించేవారు. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశిని దీన్ని శయన ఏకాదశి అంటారు. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కూడా మరియు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా ఉండే ఈ 4 నెలలని కూడా చాతుర్మాస దీక్ష ఆచరించే వైదిక సంప్రదాయంలో ఉన్నవారంతా కూడా చాతుర్మాస దీక్షా కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా కొంతమంది పాటిస్తూ ఉంటారు. దీన్ని శయన ఏకాదశి అంటారు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఈరోజు పవలించి కార్తీక శుద్ధ ఏకాదశికి స్వామి మేల్కొంటారని దాన్ని ఉద్దాన ఏకాదశిని కూడా వ్యవహరిస్తుంటారు. అలాంటి పరమ పవిత్రమైన ఈ తొలి ఏకాదశి నాడు
పారిజాతగిరిలో నిర్వహించిన విశేష పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంతేకాక ఈరోజు ప్రభుత్వ సెలవు దినం కూడా కావడంతో తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలతో సహా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా కార్యనిర్వహణాధికారి మాణిక్యాల రాంబాబు గారి యొక్క ఆధ్వర్యంలో భక్తులకు తగిన ఏర్పాటు చేయడం జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు ఈరోజు స్వామివారిని దర్శించుకున్నారు. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, జంగారెడ్డిగూడెం. స్వతంత్ర పోరాట యోధుల త్యాగాలను యువతకు తెలియచేసి వారి స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో నింపాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ కోరారు. జంగారెడ్డిగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యకిరణ్ మాట్లాడుతూ మణిపూర్లో మహిళలను అతి కిరాతకంగా హతమార్చిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా స్వతంత్ర సమరయోధుల త్యాగాలు ప్రతి ఒక్కరిలో నింపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. దేశంలో ఉన్నటువంటి మహనీయులు భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, చెగువేరా ఇలాంటి మహనీయుల్ని ఆదర్శంగా తీసుకుని మనం ముందుకు వెళ్ళి రానున్న రోజుల్లో మహనీయుల ఆశయాల కోసం పనిచేయాలని చెప్పి డివైఎఫ్ఐగా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ DTCP మరియు రెరాచే ఆమోదించబడిన
17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ISTS అటానమస్ అండ్ NAC A+ గ్రేడ్ గుర్తింపు పొందిన కాలేజ్. ISTS ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ రాష్ట్రంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల. ISTS రాజమండ్రి వారి ఆధ్వర్యంలో ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో నూతన ఇంజనీరింగ్ కళాశాల 2024-25 అడ్మిషన్స్ తో క్లాసెస్ ప్రారంభం. కోర్సెస్ ఆఫర్డ్ డిప్లొమా, బీటెక్, MBA, MCA. గుర్తింపు పొందిన టాప్ MNC కంపెనీస్ తో ప్లేస్మెంట్ ఒప్పందం కుదుర్చుకున్న విద్యా సంస్థ ISTS. డిజిటల్ లైబ్రరీ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, అన్ని వసతులతో కూడిన హాస్టల్ వసతి, బస్ సౌకర్యం కలదు. సంప్రదించండి. ISTS ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, అస్పారావుపేట రోడ్, బిసైడ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, జంగారెడ్డిగూడెం. ఫర్ అడ్మిషన్స్ కాంటాక్ట్ 9010826826 and 9640410133. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. ఏలూరు నగరంలో వాయు కాలుష్య నియంత్రణకు పటిష్టమైన ప్రణాళిక రూపొందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో కాలుష్య నియంత్రణ అమలుపై ఏర్పడిన జిల్లా స్థాయి కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు వాయు కాలుష్య నియంత్రణకు ఈ కమిటీ చర్యలు తీసుకోవాలన్నారు. దీనిలో భాగంగానే ముందుగా కాలుష్యం పెరిగిపోవటానికి గల కారణాలను తెలుసుకోవాలన్నారు. అదేవిధంగా వర్షాకాలం దృష్ట్యా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని సూచించారు. ఈ సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, సామాజిక వర్ణ విభాగం జిల్లా శాఖ అధికారి ఎం హిమశైలజ తదితరులు పాల్గొన్నారు. Completed. Inventory is collected at 4 locations. Okay, you will wait right somewhere. So studies also over. So what is it we are waiting for? Why is not giving us any report? You want me to speak to the professor? One minute, the question. This committee is open to get the report. Road and construction. So petrol and diesel and road and construction, like such activities right now. No? Petrol and diesel ka common. All vehicle composite gas only. So it is mostly the transportation already మనకు పొల్యూషన్ ఎక్కువ వచ్చినట్టు కనిపిస్తుంది. ఓకే, ఏమైనా చీప్ క్వాలిటీ పెట్రోల్ డీజిల్ వాడితే ఇలా పెరుగుతుందా ఏంటి? Should we check all our petrol pumps on the quality of the petrols and diesels we are providing? Ethanol water madam. Next petrol అయితే diesel ethanol is a yes madam. Ethanol is a green gas only. No. Ethanol correct కదా? సో ఇప్పుడు మీరు ఎవరు? డిఎస్ఓ గారు చెప్పండి. ఇథనాల్ వచ్చేసి మన 10% అలౌడ్ మేడం. అంటే ఇథనాల్ కలిపి మిక్సింగ్ చెప్తున్నారు. సో పెట్రోల్ అండ్ డీజిల్ లో ఇథనాల్ కాంపోజిషన్ ఎక్కువ ఉంది అంటున్నారా? అప్పుడు 10% అలౌడ్ మేడం. సో ఉండటం వల్ల మనకి పొల్యూషన్ తగ్గుతుంది. సరే, గో చెక్ ఆల్ ద పెట్రోల్ బంక్స్. మీకు ఉన్నారు కదా మీ దగ్గర, మీ సీరియస్ డీటెయిల్స్ తీసుకెళ్ళి మనకి ఎన్ని బంకులు ఉంటుంది? సిటీలో 21. సిటీలో 21 కదా. స్టార్ట్ టెస్టింగ్ ఆల్ అరౌండ్ సార్. టేక్ సపోర్ట్ ఫ్రమ్ ద మీ దగ్గర ఎవరైనా ఉంటారంటే ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆర్టీసీ, దెన్ ఆల్ ద పెట్రోల్ బంక్స్ ఆఫ్ యువర్స్. అంటే సో సోర్స్ ఎక్కడ ఎట్లా ఉంది వాడుతున్న వాళ్ళు యూజర్. అండ్ ఆల్సో మన డిటిఓ. జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న విజయదుర్గ అమ్మవారు శాకాంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసంలోని తొలి పండుగ అయిన తొలి ఏకాదశిని పురస్కరించుకుని భక్తుల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిని శాకాంబరి అవతారంలో అలంకరించారు. ఈ
ఈ సందర్భంగా ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ నెల 19వ తేదీన ఆలయంలో 18వ చండీ హోమం, 20వ తేదీన బోనాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, మహిళా కమిటీ అధ్యక్షురాలు మానేపల్లి రోహిణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శాకాంబరి అలంకరణ ఆలయ కమిటీ వారు మొత్తం అందరం కలిసి అమ్మవారికి అలంకరణ చేశాం. కావున భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాము. తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏం చేసి ఉన్న శ్రీ విజయదుర్గమ్మ వారి ఆలయం నందు ఈరోజు కూరగాయలతో అలంకరణ చేయడం జరిగింది. కావున భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సింది కోరుతున్నాం. శాకాంబరి ఉత్సవాలతో పాటుగా 19వ తారీఖున సాయంత్రం 5 గంటలకు ఈ ఆలయ ప్రాంగణంలో చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది. 20వ తారీఖు ఉదయం 9 గంటలకి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గుడి దగ్గర నుంచి విజయదుర్గ అమ్మవారి దేవాలయానికి బోనాలతో శోభాయాత్రగా ఈ దేవాలయానికి రావడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారికి ప్రసాదం సమర్పించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ తరఫున కోరుతున్నాం. అదే రోజు సాయంత్రం 20వ తారీఖు సాయంత్రం విజయదుర్గ అమ్మవారికి పల్లకీ సేవ నిర్వహించడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో వెంచేసి ఉన్న రుక్మిణి సత్యభామ సహిత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో పలు విశిష్ట పూజలు జరిపారు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి అష్టోత్తర శత కలశ అభిషేక క్రతువు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను ప్రత్యేక పూలతో అలంకరించారు. అదేవిధంగా ఆలయం వద్ద 108 వైష్ణవ దివ్య క్షేత్రాల చిత్రపటం ఏర్పాటు చేసి 108 హారతులు, 108 రకాల ప్రసాదాలు నివేదన చేశారు. అనంతరం భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం జరిపారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేసి దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందించినట్లు వెల్లడించారు. ఓం నమో నారాయణాయ. జంగారెడ్డిగూడెం పట్టణంలో బుట్టాయిగూడెం రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో 5 గంటల నుండి ఈరోజు తొలేకాదశి పర్వదినం పురస్కరించుకుని మా దేవస్థానం అర్చక స్వాములు పార్థసారథి గారి ఆధ్వర్యంలో ఉదయం శ్రీ స్వామివారికి పంచామృత అభిషేకం, అష్టోత్తర పూజా కార్యక్రమాలు, భక్తులకు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. సందర్భంగా 108 హారతులు, ఇతర పూజా కార్యక్రమాలు మా దేవస్థానం సిబ్బంది లక్ష్మణరావు గారు మరియు అర్చక స్వాములు అందరి ఆధ్వర్యంలో మా యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. భక్తులు 50 మంది బుట్టాయిగూడెం రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో తొలి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని ఉదయం నుండి రాత్రి వరకు జరిగే కార్యక్రమాలని భక్తితో తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ స్వామివార్ల అమ్మవార్ల కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం.
జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో గురు పౌర్ణమి పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీన ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తొలి ఏకాదశి సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయంలో పలు ప్రత్యేక పూజలు జరిపారు. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు పొందారు. అనంతరం జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన గరక అన్నవరం సత్యనారాయణ స్వామివారికి 10,116 రూపాయలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నెక్కలపూడి సూర్యచంద్రారావు, గాంగు జగన్మోహన్ రెడ్డి, కొల్లెపర కృష్ణారావు, మాకి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వేంచేసి ఉన్న హరిహరసుత అయ్యప్ప స్వామివారి దేవాలయంలో మరి ఈరోజు తొలి ఏకాదశి బుధవారం స్వామివారికి ఇష్టమైన రోజు. మరి ఇంతటి పవిత్రమైన రోజు ఈరోజు స్వామివారికి విశేషమైన పూజలు మన ప్రధాన అర్చకులు కమిటీ సభ్యుల వారి ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా అభిషేక కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరిగినాయి. మరి ఇంతటి మహత్తరమైన ఈరోజు ఎంతోమంది భక్తులు రావడం జరిగింది. అలాగే 21వ తారీఖు ఆదివారం స్వామివారి ఆలయంలో ఉపాలయమైనటువంటి దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ స్వామివారి ముఖమండపం దగ్గర అత్యంత వైభవంగా మరి గణపతి హోమం, అభిషేకాలు, మండపారాధన అత్యంత వైభవం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా మరి మన జంగారెడ్డిగూడెంలోనే కాకుండా జిల్లా మొత్తంలో చూసుకున్నట్లయితే దత్తాత్రేయ స్వామివారి ఆలయం ఉన్నటువంటి ఏకైక ఆలయం మన అయ్యప్ప స్వామివారి ఆలయం. మరి అటువంటి ఆలయంలో దత్త జయంతి గురు పౌర్ణమి సందర్భంగా విశిష్టమైన వ్యక్తిని మన ఆలయ ప్రాంగణంలో మరి స్వామి వారి అన్నదండనంతో గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవం చేస్తాం. భీమడోలు మండలం గుండుగోలను గ్రామంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో లోక కళ్యాణార్థం విశేష చతుర్మాస దీక్షా వేడుకలను బుధవారం తొలి ఏకాదశిని పురస్కరించుకుని సంకల్పించారు. చతుర్మాస వేడుకలలో భాగంగా తొలుత స్వామివారికి అష్ట కలశ స్నపన, తిరుమంజనం, తులసీదేవి పూజ, ఏకాదశ సహస్రనామ, తులసీ దళార్చనను ఆలయ చైర్మన్ కొండ గంగరాజ్ కుమార్ నేతృత్వంలో ఆలయ అర్చకులు సుధీరాచార్యులు, పానంగిపల్లి మోహన కృష్ణమాచార్యుల బృందం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సుధీరాచార్యులు మాట్లాడుతూ చతుర్మాస దీక్ష సందర్భంగా 4 నెలల పాటు అనగా ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీక మాసాల్లో చతుర్మాస ఉత్సవాలను ఈ ఆలయంలో గత 50 ఏళ్లుగా వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ 4 మాసాల్లో వచ్చే ప్రతి ఏకాదశి, పౌర్ణమికి ఆలయంలోనే స్వామివారికి తులసి పూజ, సీతమ్మ వారికి కుంకుమార్చన నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా చతుర్మాసంలో వచ్చే శ్రావణ మాసంలో పవిత్రోత్సవ వేడుకలను పెద్ద తిరుపతిలో వలె శాస్త్రోక్తంగా నిర్వహిస్తామని తెలిపారు. నిత్యం విశ్వన్నారాయణం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం నారాయణ పరం బ్రహ్మ తత్వన్నారాయణ పరః నారికేళ సహిత కాశ్మీర ఫల నైవేద్యం సమర్పయామి. ఓం భూం గుణాత్మనే చక్రవర్తితనూజాయ సమర్పయామి. తేజోవంత్యావసవిదుత్సవే అశ్వినోర్బాహుభ్యామావం నిత్యశుద్ధయే నమావం సుధన్యే నమావం భూమి పావనాయ నమావం హరిద్రయే జలశయనే స్వయం దాధార సత్యంతో పరివేదినే సోపరిదత్తంగాయ ధనువర్దే. శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయం గుండుగోలు గ్రామంలో
వేయించేసినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో తొలి ఏకాదశి శని ఏకాదశి పురస్కరించుకొని ఈ రోజు నుంచి మొదలుపెట్టుకొని కార్తీక బహుళ ఏకాదశి వరకు కూడా లోక కళ్యాణార్థం స్వామివారి దేవాలయంలో చాతుర్మాస దీక్ష ప్రారంభం చేయటం జరిగింది. ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకొని ఈరోజు స్వామివారికి ఉదయం నుంచి కూడా విశేష అర్చనలు, పంచామృత అభిషేకాలు, తదనంతరం తులసి వృక్ష పూజ, అట్లాగే తులసీదళ సహస్రనామార్చన జరుగుతుంటుంది. ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీజ, కార్తీక మాసాల్లో వచ్చేటువంటి విశేషమైనటువంటి పర్వదినాలు, ఏకాదశులు, పౌర్ణములు, అలాగే శ్రావణ శుక్రవారాలు, దసరాలు 10 రోజులు, కార్తీక మాస పర్యంతం అంతా కూడా ఈ స్వామివారి చాతుర్మాస దీక్షల్లో భాగంగా విశేష పూజలు, అర్చనలు అవి కూడా జరిగి స్వామివారికి చేయటం జరుగుతుంది. కావున 50 మంది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామిని సేవించుకోగలరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన బాలబాలికలు జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలి. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సూచన. ఘనంగా జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. నూతన కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ వెంకటేశ్వరరావు. జంగారెడ్డిగూడెంలో జరిగిన సిపిఎం జిల్లా శిక్షణ తరగతులను విజయవంతం చేయాలి. పార్టీ శ్రేణులకు సిపిఎం జిల్లా కార్యదర్శి రవి పిలుపు. తొలి ఏకాదశిని పురస్కరించుకుని పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహణ. పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.